Good morning, students. Today we are going to discuss the concept frames, the continuation concept of the above. Yesterday we discussed about the multimedia objects, right? Today we will discuss the frames concept. What is meant by frames? Frames is nothing but కింద చూడండి. In HTML it is possible to split the web page into different sizes. ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటే ఒక హెచ్టిఎంఎల్ పేజ్లో ఒక బ్రౌజర్లో ఒక హెచ్టిఎంఎల్ పేజ్ని ఓపెన్ చేయడం వరకు మనకు తెలుసు, లేదా ఆ వెబ్ పేజ్లో ఒక ఇమేజ్ని పెట్టడం, లేదా ఒక లింక్ని పెట్టడం, ఆ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే వేరే వెబ్ పేజ్కి అక్కడి నుంచి కంట్రోల్ వేరే దానికి కనెక్ట్ అవ్వడం, ఇలాంటిది మనం చూసాం. కానీ ఈరోజు మనం చేయబోతున్న కాన్సెప్ట్ ఏంటంటే ఈ ఫ్రేమ్స్ ఎగ్జాంపుల్లో ఏం చెప్పబోతున్నామంటే ఒకటే హెచ్టిఎంఎల్ పేజ్లో, అంటే ఒకటే బ్రౌజర్లో మనం ఒకసారి ఓపెన్ చేస్తే ఒకటే బ్రౌజర్లో ఓకేనా డిఫరెంట్ పార్టీషన్స్గా డివైడ్ అవుతుంది. ఒక వెబ్ పేజే డిఫరెంట్ పార్టీషన్స్గా డివైడ్ అయ్యి ఓకేనా ఆ పార్టీషన్స్లో ఒక్కొక్క పార్టీషన్లో ఒక్కొక్క వెబ్ పేజ్ అనేది డిస్ప్లే అవ్వడం అనేది ఈరోజు మనం చూస్తాము. దానికే మనం పెట్టిన పేరు ఫ్రేమ్స్. ఇన్ HTML ఇట్ ఈస్ పాసిబుల్ టు స్ప్లిట్ ద వెబ్ పేజ్ ఇంటూ డిఫరెంట్ సైజెస్. ఒక సింగిల్ వెబ్ పేజ్ని డిఫరెంట్ సైజెస్గా మనం కన్వర్ట్ చేయొచ్చు. దాన్ని చేయడానికి టు డూ దిస్ HTML ప్రొవైడ్స్ 3 ట్యాగ్స్. ఏంటి ఆ 3 ట్యాగ్స్? ఫ్రేమ్ సెట్ ఒకటి, ఫ్రేమ్ ఒకటి, ఐ ఫ్రేమ్ ఒకటి. ఫ్రేమ్ సెట్, ఫ్రేము, ఐ ఫ్రేమ్, దీస్ ఆర్ ద 3 ట్యాగ్స్. ఓకేనా, బై యూజింగ్ దీస్ 3 ట్యాగ్స్ వీఆర్ గోయింగ్ టు స్ప్లిట్ ద వెబ్ పేజ్ ఇంటూ మల్టిపుల్ వెబ్ పేజెస్. హౌ చూద్దాం. అదే ఫ్రేమ్ బేస్డ్ సైట్స్ డిస్ప్లే మోర్ దాన్ వన్ పేజ్ ఎట్ ద సేమ్ టైం. ఒకేసారి ఓకేనా మల్టిపుల్ వెబ్ పేజెస్ అనేవి సింగిల్ వెబ్ పేజ్లో మనం చూపించడం అనేది జరుగుతుంది. రైట్ దేర్ చూడండి, ఇక్కడ దే క్యాన్ బి కాంప్లెక్స్ టు సెటప్. కాకపోతే ఇక్కడ చిన్న ఉన్న విషయం ఏంటంటే కొద్దిగా కాంప్లెక్సిటీ ఉంటుంది అనమాట. ఎందుకు? సెటప్ చేసే విషయంలో కొద్దిగా కాంప్లెక్సిటీ ఉంటుంది. దాన్ని కనుక మనం ఓవర్కమ్ చేయగలిగితే ఈజీగా అట్రాక్టివ్గా ఉండే ఒక ఓకేనా ఫ్రేమ్స్ మనం డిజైన్ చేసుకోవచ్చు. చూద్దాం. వన్స్ ద లేఅవుట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్, ఫ్రేమ్ బేస్డ్ సైట్స్ క్యాన్ రిక్వైర్ లెస్ మెయింటెనెన్స్ దాన్ ఆల్టర్నేటివ్ అప్రోచెస్. మిగతా ఉన్న వెబ్ పేజెస్ని మెయింటెనెన్స్ చేయడానికి ఈ ఫ్రేమ్ బేస్డ్ వెబ్ పేజెస్ని మెయింటైన్ చేయడానికి చాలా తక్కువగా మెయింటెనెన్స్ కాస్ట్ అనేది తక్కువ పడుతుంది. ఓకేనా, ఎందుకంటే ఒక వెబ్ పేజ్లోనే 3 కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ అనేవి ఉంటాయి కాబట్టి ఓకేనా మనకి ఈజీగా డెవలప్ చేయడానికి ఈజీ అవుతుంది, మెయింటెనెన్స్ చేయడానికి కూడా ఈజీ అవుతుంది, అంటే అడ్జస్ట్ చేయడానికి అనమాట. ఇక్కడ చూడండి, ఏ ఫ్రేమ్ బేస్డ్ పేజ్ ఈజ్ యాక్చువల్లీ మేడ్ ఫ్రమ్ ఏ సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్. ఓకేనా, ఈ ఫ్రేమ్ బేస్డ్ చేయాలంటే కనుక ముందుగా మనం కొన్ని వెబ్ పేజెస్ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంచాలి. ఓకేనా, ఏవైతే మనం ఒక బ్రౌజర్లోనే మల్టిపుల్ వెబ్ పేజెస్ని చూపించాలనుకుంటున్నామో ఆ మల్టిపుల్ వెబ్ పేజెస్ అనేవి ముందే ఏం చేయాలి? క్రియేట్ చేసి రెడీ చేసి అంటే రన్ చేసి ఉండాలి. రైట్, అదే చెప్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్, ఈచ్ డిస్ప్లేడ్ ఇన్ ఇట్స్ ఓన్ ఫ్రేమ్. ఓకేనా, ఒక్కొక్క ఫ్రేమ్లో ఒక్కొక్క వెబ్ పేజ్ని మాత్రమే మనం పెట్టగలం. ఒక ఫ్రేమ్లో 2 వెబ్ పేజెస్ని పెట్టడం అనేది ఇంపాసిబుల్. సో ఈచ్ డిస్ప్లేడ్ ఇన్ ఇట్స్ ఓన్ ఫ్రేమ్. నెక్స్ట్, ఈచ్ ఫ్రేమ్ సబ్ డాక్యుమెంట్ క్యాన్ హ్యావ్ ఇట్స్ ఓన్ స్క్రాల్ బార్స్ అండ్ క్యాన్ బి లోడెడ్, reloaded and printed as if were occupying the whole screen. ఏంటంట దానికి అంటే ఏ ఫ్రేమ్లో ఉన్న ఆ ఫ్రేము వెబ్ పేజ్ డాక్యుమెంట్ అనేది దానికి అదే స్క్రాల్ అవుతుంది. ఓకేనా, రీలోడ్ అవుతుంది, లోడ్ అవుతుంది. ఓకేనా, అట్లాగే మనం ప్రింట్ కూడా తీసుకోవచ్చు ఒక్కొక్క ఫ్రేమ్లో ఉన్న ఒక్కొక్క దాన్ని. సో అదే ఈరోజు మనం డిస్కస్ చేద్దాం, దాన్ని ఎలా చేయబోతున్నాం అనేది. సో చూడం, ఫ్రేమ్ సెట్. ఓకేనా, ఫస్ట్ ఏంటిది మనం చూసుకున్నది ఫ్రేమ్ సెట్, ఫ్రేము, ఐ ఫ్రేమ్. తర్వాత ఇప్పుడు డిస్కస్ చేస్తున్నది ఏంటంటే ఫ్రేమ్ సెట్. ఫస్ట్గా ఉన్నది ఫ్రేమ్ సెట్ ట్యాగ్ గురించి మాట్లాడదాము. ఫ్రేమ్ సెట్ కాల్స్ ఈక్వల్ టు n%, రో ఈక్వల్ టు n%. ఈ మధ్యలో డాట్స్ పెట్టి ఫ్రేమ్ సెట్ అనేది పెట్టాడు. అంటే ఇప్పుడు ఈ ఫ్రేమ్ సెట్ దీనికి నెక్స్టెడ్ ఏంట్రా అంటే ఫ్రేమ్ అనమాట. అంటే దీని లోపల చైల్డ్ ట్యాగ్స్ ఏంటంటే ఫ్రేమ్ ట్యాగ్స్ అనమాట. ఫ్రేమ్ సెట్ లోపల ఫ్రేమ్ ట్యాగ్స్ ఉంటాయి. చూద్దాం. ఏ గ్రూప్ ఆఫ్ ఫ్రేమ్స్ ఇన్ ఏ సింగిల్ బ్రౌజర్ విండో ఈజ్ కాల్డ్ ఫ్రేమ్ సెట్.
ఏంటి గ్రూప్ ఆఫ్ ఫ్రేమ్స్ అంటే గ్రూప్ ఆఫ్ డాక్యుమెంట్స్, మల్టిపుల్ డాక్యుమెంట్స్. ఒక్కొక్క డాక్యుమెంట్ని మనం వెబ్ బ్రౌజర్లో ఈ ఫ్రేమ్ సెట్ లోపల పెట్టాలి అంటే కనుక ముందుగా ఒక ఫ్రేమ్కి యాడ్ చేయాలి ఆ డాక్యుమెంట్ని. సో చూద్దాం ఎలాగనేది. ఏమంటున్నాడు ఇంకా, దిస్ ట్యాగ్ డిటర్మైన్స్ హౌ ద స్క్రీన్ విల్ బీ డివైడెడ్ బిట్వీన్ ద వేరియస్ ఫ్రేమ్స్ దట్ యు ఆర్ యూజింగ్. అసలు మన హోల్ స్క్రీన్ మొత్తం ఎలా డివైడ్ అవుతుంది అనేది ఒక నీ ఫ్రేమ్ సెట్ అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. రైట్, నెక్స్ట్ చూడండి, యూ కెన్ హ్యావ్ యాజ్ మెనీ ఫ్రేమ్స్ ఎయిదర్ వర్టికల్లీ ఆర్ హారిజెంటల్లీ యాజ్ యూ వాంట్. మనకి ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేయొచ్చు. చూద్దాం. రైట్, ఫ్రేమ్ గురించి చూద్దాం. సింటాక్స్ ఏం చెప్తున్నాడు. ఫ్రేమ్ నేమ్ ఈక్వల్ టు, జస్ట్ వినండి, మనం రియల్ కాంటెంట్ అంటే ప్రోగ్రాంలోకి వెళ్ళినప్పుడు అర్థమవుతుంది. ఫ్రేమ్ నేమ్ ఈక్వల్ టు ఫ్రేమ్ నేము. ఎస్ఆర్సి అంటే సోర్స్, ఆ ఫైల్ ఎక్కడ ఉందనేది. స్క్రాలింగ్ అంటే అది స్క్రాల్ అంటే వర్టికల్ బార్స్, హారిజెంటల్ బార్స్ ఉంటాయి కదా, మనం పక్కన స్క్రాల్ చేస్తూ ఉంటాం. అంటే పేజ్ విడ్త్ ఎక్కువగా ఉందనుకోండి, హారిజెంటల్ బార్ని మూవ్ చేస్తాం. పేజ్ హైట్ ఎక్కువ ఉందనుకోండి, వర్టికల్ బార్ని మూవ్ చేస్తాం. సో అలాంటివి ఆన్ చేయడానికి ఎస్, ఆటో, నో, ఏమి ఇవ్వకపోతే ఆటో అనమాట. నెక్స్ట్ ఫ్రేమ్ బార్డర్, ఏమైనా బార్డర్ ఇవ్వాలా 0 or 1 అనేది మనం చూసుకోవచ్చు ఇక్కడ. ఇది ఫ్రేమ్ ట్యాగ్ యొక్క సింటాక్స్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ అదే చెప్తున్నాడు. ఎస్ఆర్సి అట్రిబ్యూట్ షుడ్ పాయింట్ టు ఇమేజ్ ఆర్ డాక్యుమెంట్ విచ్ క్యాన్ బి డిస్ప్లేడ్ విత్ ఇన్ ద ఫ్రేమ్. నెక్స్ట్ ద నేమ్ అట్రిబ్యూట్ స్పెసిఫై ద నేమ్ ఆఫ్ ద ఫ్రేమ్. ఆ నేమ్ అంటే ఫ్రేమ్ని ఆ ఫ్రేమ్కి ఇంకొక ఫ్రేమ్కి డిఫరెన్షియేట్ చేయడానికి ఈ నేమ్ అట్రిబ్యూట్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ద స్కాలింగ్ అట్రిబ్యూట్ స్పెసిఫైస్ 3 వాల్యూస్, ఎస్, నో, ఆటో అనేది మనకి ఇక్కడ చెప్తున్నాను. చూద్దాం ఎగ్జాంపుల్ ప్రోగ్రాము ఎలా ఉంటుందో. సో నేను ఆల్రెడీ టైప్ చేసి ఉంచాను, ఫ్రేమ్ డెమో. ఓకేనా, ఫ్రేమ్ డెమో. ఇక్కడ HTML ట్యాగ్ ఇద్దాము. రైట్, టైటిల్ ఏం పెట్టాం, ఫ్రేమ్ డెమో అని పెట్టాము. ఇక్కడ చూడండి, ఫ్రేమ్ సెట్ ఈక్వల్ టు రోస్ ఈక్వల్ టు 50%, 50%. రోస్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాం, 50%, 50%. అంటే నీ హోల్ పేజీ ఏమవుతుందంటే, హోల్ పేజీ 100% అమ్మ, హోల్ పేజీ 100%. రోస్ ఈక్వల్ టు 50%, 50% అంటే ఈ హోల్ స్క్రీన్ ఏమైందంటే మధ్యలోకి డివైడ్ అయ్యి పైన ఒక 50%, కరెక్ట్గా కింద ఉన్నది ఒక 50%. టోటల్ 100% కదా స్క్రీన్ మొత్తం. ఓకేనా, ఆ స్క్రీన్ మొత్తం టోటల్ 100%లో పైన అంటే ఇక్కడ రోస్ ఈక్వల్ టు 50% కానీ 50% అంటే ఒక రో 50%, ఇంకొక రో 50% అనేది డివైడ్ అవ్వడం అనేది మనం చూస్తాం. రైట్, ఈ ఫ్రేమ్ సెట్లో ఫ్రేమ్ ట్యాగ్ వాడాము. నేమ్ ఈక్వల్ టు ఏ అన్నాము. ఎస్ఆర్సి రిజల్ట్ డాట్ HTML. ఇక్కడ ఈరోజు ఈ సోర్స్ దాని గురించి మనం చెప్తాను. ముందు అవుట్పుట్ చూపించి ఈ సోర్స్ ఎందుకని ఇంత షార్ట్ ఫామ్లో ఎలా రాయగలిగాము అనేది చూద్దాం. ఓకేనా, నేమ్ బి ఇచ్చాడు అంటే 2 ఫ్రేమ్స్ పెట్టాడు. ఫ్రేమ్ సెట్ లోపల 2 ఫ్రేమ్స్ పెట్టి ఫ్రేమ్ సెట్ ట్యాగ్ని క్లోజ్ చేశాడు ఇక్కడ. ఓకేనా, సో దీనికి సంబంధించిన అవుట్పుట్ అనేది ఎలా ఉందో చెక్ చేద్దాము. ఫ్రేమ్ సెట్ నేను ఆల్రెడీ సేవ్ చేశాను. ఓకేనా, మనం తెలుసు కదా, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్తో ఓపెన్ చేయాలి, డబుల్ క్లిక్ చేయండి. చూడండి, మ్యాక్సిమైజ్ చేస్తున్నాను. రైట్, చూడండి, ఇది మొత్తం హోల్ స్క్రీన్ అనుకుంటే కనుక ఇక్కడ డిస్ప్లే ద రిజల్ట్, ఇది ఒక వెబ్ పేజీ ఇందులో ఇన్సర్ట్ చేసాము. కింద అన్నది ది బిలో ఈజ్ ద క్లిక్కబుల్ ఇమేజ్. ఇది ఒకటి, అంటే ఇది ఒక రో 50%, ఇది ఒక రో 50% ఈక్వల్గా ఉంది. చూడండి, ఇక్కడ చూడండి, దీనికి స్క్రాల్ బార్ వచ్చింది. అంటే దీనిలో ఇంకా కంటెంట్ ఎక్కువగా ఉంది కాబట్టి స్క్రాల్ బార్ వచ్చింది. దీనిలో కంటెంట్ ఇంకా లేదు, అంటే కిందకి వెళ్ళడానికి లేదు. సో దానికి స్క్రాల్ బార్ రావడం అనేది మనం గమనించాం. రైట్, అర్థమవుతున్నప్పుడు మీకు. సో దీనిలో ఒక వెబ్ పేజ్ ఉంది. ఇప్పుడు చూడండి, ఈ వెబ్ పేజ్ మీద నేను క్లిక్ చేస్తే వేరే వెబ్ పేజ్ క్లిక్ అయింది. దాని అవుట్పుట్ కూడా ఎక్కడ కనపడుతుంది, ఆ ఫ్రేమ్లోనే కనిపిస్తుంది. అర్థమవుతుందా, అంటే ఈ కంట్రోల్ శాంతం అంటే మళ్ళీ కంప్లీట్గా డిఫరెంట్, అంటే పైన ఇంకొక న్యూ ట్యాబ్ రావటము అలాంటిది ఏమీ లేదు. అర్థమవుతుందా. సో ఫ్రేమ్ సెట్ ఎగ్జాంపుల్ అంటే మీనింగ్ ఇది అనమాట అమ్మ. సో ఒక అంటే మల్టిపుల్ డాక్యుమెంట్స్, ఇది ఒక ఫ్రేము, ఇది ఒక ఫ్రేమ్, ఇది ఫ్రేమ్ ఏ, ఇది ఫ్రేమ్ బి. మల్టిపుల్ ఫ్రేమ్స్ అనేవి మనం చక్కగా ఈజీగా స్టోర్ చేసుకోవడానికి ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది, ఫ్రేమ్ సెట్ ఎగ్జాంపుల్. రైట్, చూద్దామా. రైట్, బ్యాక్ కనండి, మరలా ఇది చూసారా, మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది. సో అంటే ఇప్పుడు నేను ఇది రోస్లో పెట్టాను, దీన్ని కొంచెం ఎడిట్ చేసి కాలమ్స్లో పెడతాను. ఇక్కడ రోస్ తీసేసి కాలమ్స్. COLS చూడండి ఏముంది అక్కడ అట్రిబ్యూట్, COLS
ఎల్ఎస్ సేవ్ చేశాను. మరలా దీన్ని క్లోజ్ చేయండి. దీన్ని క్లోజ్ చేసి మరలా ఓపెన్ చేద్దాం. డబుల్ ఇచ్చేయండి. ఈసారి చూసారా అర్థమవుతున్నప్పుడు మీకు? రైట్. నేనేం చేశాను, కాలమ్స్ అంటే ఇదొక కాలము, ఇదొక కాలము. సో ఈ కాలంలో ఇది పెద్దగా ఉంది కాబట్టి మనకి మూవబుల్గా ఉంది. ఇదే కరెక్ట్గా సెట్ అయిపోయింది కాబట్టి మూవబుల్ కాలేదు. రోస్ కంటే కాలమ్స్లోనే బాగా కనపడుతుంది అవుట్పుట్. ఇప్పుడు మీకు అర్థమైందా? ఫ్రేమ్ సెట్ అంటే సార్ ఈ రెండేనా, ఇంకా లేవా? పెట్టుకోవచ్చు, నీకు నచ్చిన ఫ్రేమ్స్ పెట్టుకోవచ్చు. ఇంకా కావాలనుకుంటే ఇంకొక ఫ్రేమ్ అని ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా? ఎందుకని ఇక్కడ ఇమేజ్ లింక్ స్క్రాల్ అవ్వట్లేదు అంటే ఇక్కడ చూడండి, ఇది స్క్రాల్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? మనం ఇక్కడ ఇచ్చాం చూడండి, స్క్రాలింగ్ నో అన్నాం. అంటే ఏంటి? అది స్క్రాల్ అవ్వడానికి వీల్లేదు, అంటే మూవ్ అవ్వడానికి వీల్లేదు. అది ఎంత డాక్యుమెంట్ కనబడితే అంతవరకు చాలు అని అన్నాం. అర్థమవుతుందా? రైట్. ఇదంతా బాగుంది. కానీ ఇక్కడ చూడండి, ఏదో ./result.html అని చెప్పి నేను పెట్టా. యాక్చువల్గా ఏ డ్రైవ్లో ఉంది? ఇక్కడ చూడండి, నేను రిజల్ట్ పేజ్ ఎక్కడ ఉంది? ఇదిగో రిజల్ట్. అర్థమవుతుందా? ఇక్కడ ఉంది రిజల్ట్ వెబ్ పేజ్ అనేది, ఇక్కడ ఉంది సేవ్ అయ్యి. సో దీని పాత్ ఏంట్రా అంటే చూస్తే, ఓకేనా, చాలా పెద్ద పాత్ ఉంది. అంటే మీకు మ్యాగ్నిఫై చేసి చూపిస్తాను. ఆ పెద్ద పాత్ మొత్తం అంటే లార్జ్ అంటే ఎఫ్ డ్రైవ్లో ఉంది. ఆ ఎఫ్ డ్రైవ్లో నుంచి ఏం చేసాము ఇక్కడ చూడండి పర్సనల్ ఎఫ్ డ్రైవ్లో, మెటీరియల్స్, వెబ్ టెక్నాలజీస్లో, ప్రోగ్రామ్స్లో ఇదంతా రావాలంటే మనం ఏం చెప్పాము అంతకుముందు? ఇక్కడ క్లిక్ చేస్తే చివరిలో మరి కర్సర్ పెట్టి బ్యాక్వర్డ్ స్లాష్ కొడితే ఇందులో result.html మనం మొత్తం మౌస్తో సెలెక్ట్ చేసినా పర్లేదు, కంట్రోల్ ఏ అన్నా పర్లేదు. రైట్ క్లిక్ తీసుకో, కాపీ అని. రైట్, చూద్దాం. దీన్ని తీసుకువెళ్ళి అక్కడ నేను పేస్ట్ చేస్తాను పాత్ దగ్గర. ఇక్కడ యాక్చువల్గా దీని ప్లేస్లో ఇదిగోండి, ఇంత పెద్ద పాత్ అనేది అక్కడ ఉండాలి. కానీ ఇప్పుడు ఇంత పెద్ద పాత్ పెట్టాను కదా, మరి ఓపెన్ అయిద్దా సార్? ఎందుకు ఓపెన్ అవ్వదు? చక్కగా ఓపెన్ అవుతుంది. చూడండి, ఫ్రేమ్ సెట్ క్లిక్ చేయండి. ఓపెన్ అయిందా లేదా? సో ఓపెన్ అయింది. కానీ ఇక్కడ మీనింగ్ ఏంటయ్యా అంటే చూడండి, ఇక్కడ ఇంత పెద్ద పాత్ మనం గుర్తుపెట్టుకుని లేదా కాపీ పేస్ట్ చేయాలంటే చాలా కష్టం. అంటే మిస్ అవ్వచ్చు కొద్దిగా ఎక్కడన్నా, కొంతమందిది ఆ పాత్ కాపీ చేయడం రాకపోవచ్చు. అప్పుడు అలాంటి సందర్భంలో ఏం చేస్తారంటే, యాక్చువల్గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, నేను దీన్ని సేవ్ చేసిన ఫైల్ పేరు ఏంటంటే, అంటే ఆ వెబ్ పేజ్ పేరు ఏంటంటే ఫ్రేమ్ సెట్ అని సేవ్ చేశాను. ఆ సేవ్ చేసిన ఫైల్ ఎక్కడుంది? నేను ఏదైతే ఈ ఫ్రేమ్స్ లోపల ఎస్ఆర్సి దగ్గర పెట్టిన ఏవైతే వెబ్ పేజెస్ ఉన్నాయో అవి ఎక్కడ? ఈ డైరెక్టరీలోనే ఉన్నాయి. అంటే ఈ ఫోటోలోనే ఏవైతే లింక్ చేస్తున్నానో అవన్నీ ఇక్కడే ఉన్నాయి. కాబట్టి ఓకేనా, HTMLలో మనకు ఒకటి సింపుల్గా ఉన్నది ఏంటంటే, ఇది తీసేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను తీసేస్తున్నాను, డిలీట్ చేసేసి ఒక డాట్, అంతకుముందు ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చాం, ఇప్పుడు బ్యాక్వర్డ్ స్లాష్ ఉంది రిజల్ట్. అంటే దీని మీనింగ్ ఏంటంటే, డాట్ ఇండికేట్స్ వాట్ అంటే కరెంట్ డైరెక్టరీ అనమాట. డాట్ ఇండికేట్స్ వాట్ కరెంట్ డైరెక్టరీ. అంటే కంట్రోల్ ఏం చెక్ చేస్తుంది? ఇక్కడ మనం ఎస్ఆర్సీలో పెట్టిన ఏవైతే HTML పేజెస్ ఉన్నాయో అవి విత్ ఇన్ ద కరెంట్ డైరెక్టరీ, అంటే ఈ ఫ్రేమ్ సెట్ సేవ్ చేసిన ఫైల్ డైరెక్టరీలోనే లేదా ఆ ఫోల్డర్లోనే ఉన్నాయా అనేది కంట్రోల్ చెక్ చేస్తుంది. ఇక్కడే ఉన్నాయి కాబట్టి అవి ఆటోమేటిక్గా బ్రౌజర్ మీద డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ ద 2 ఫ్రేమ్ డాక్యుమెంట్స్. అంటే ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. ఇది ఓకే, బాగుంది. తర్వాత నేను ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది, మెటీరియల్ ఒకసారి చూడండి. ఫ్రేమ్, ఓకేనా, ఫ్రేమ్ అయిపోయింది, ఫ్రేమ్ సంబంధించింది అయిపోయింది. నెక్స్ట్ ఐ ఫ్రేమ్. ఇప్పుడు మనం డిస్కస్ చేసింది ఫ్రేమ్ సెట్ డిస్కస్ చేసాము, ఫ్రేమ్ డిస్కస్ చేసాము. నెక్స్ట్ ఇంకోటిది ఐ ఫ్రేమ్. ఐ ఫ్రేమ్ అంటే దాన్ని చూద్దాం. ఏమంటున్నాడు? ఐ ఫ్రేమ్, ద ఐ ఫ్రేమ్ ట్యాగ్ స్పెసిఫై ద ఇన్లైన్ ఫ్రేమ్ అనమాట. ఇన్లైన్ ఫ్రేమ్ అంటే అంటే ఏదైతే మనం తయారు చేస్తున్నామో దాని లోపల ఇన్బిల్ట్గా వచ్చేస్తుంది అనమాట. అంటే బ్రౌజర్ లోపల ఇంకొక బ్రౌజర్ ఉంది అన్నట్లుగా మనకు అర్థమవుతుంటుంది. సరే చూద్దాం. అండ్ ఇన్లైన్ ఫ్రేమ్ ఈజ్ యూజ్డ్ టు ఎంబెడ్ అనదర్ డాక్యుమెంట్ విత్ ఇన్ ద కరెంట్ HTML. ఏంటంటే ఎంబెడ్ చేస్తున్నాం అంటే బ్రౌజర్ లోపల ఇంకొక బ్రౌజర్, అంటే వేరే వెబ్ పేజ్కి సంబంధించిన బ్రౌజర్ ఉందేమో అంటే దానికి సంబంధించిన కంట్రోల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఒక వెబ్ బ్రౌజర్కి ఉన్న కంట్రోల్స్ అన్నీ ఇందులో మనం పెట్టేదానికి మళ్ళీ వస్తాయి. చూడండి, ఇక్కడ
ఇతను ఏమి ఇచ్చాడంటే ఇక్కడ హెచ్టిఎంఎల్లో బాడీ అని చెప్పి స్టార్ట్ చేసి ఐ ఫ్రేమ్ ఎస్ఆర్సి దగ్గర ఏం పెట్టాడంటే https www.w3schools.com ఇది పెట్టాడు. అంటే ఇది క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఇంటర్నెట్ ఉంటే ఆ వెబ్సైట్ కనెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఆ వెబ్సైట్ కనెక్ట్ అవుతుందో ఆ పేజ్ అంటే ఆ వెబ్సైట్ మొత్తం లోడ్ అవుతుంది. అంటే వేరొక బ్రౌజర్ అంటే మనం సేవ్ చేసిందేమో iframe.html అని సేవ్ చేస్తాము. ఈ బ్రౌజర్లోనే మరలా w3schools.com అనే వేరే బ్రౌజర్ అనేది స్టోర్ అవుతుంది. అంటే బ్రౌజర్ అంటే ఏం లేదు, మరలా ఇంకొకటి దానిలో ఇన్నర్గా ఓపెన్ అవుతుంది. కాకపోతే కొన్ని బ్రౌజర్స్ ఐఫ్రేమ్కి ఈ ట్యాగ్కి సపోర్ట్ చేయవు, కానీ మన దగ్గర ఉన్నది సపోర్ట్ చేస్తుంది. చూపిస్తాను చూడండి, నేను ఎగ్జాంపుల్ మార్చి చేశాను. ఓకేనా, రైట్. చూడండి ఇక్కడ నేను ఒక పాత్ పెట్టాను, document.html బాడీ ఐఫ్రేమ్ ఇచ్చాను, ఎస్ఆర్సి. ఒకవేళ ఈ ఇమేజ్ కనుక లేదా ఈ వెబ్ డాక్యుమెంట్ లేదా వెబ్ పేజ్ కనుక డిస్ప్లే అవ్వకపోతే మనకు వచ్చే మెసేజ్ ఏంటంటే యువర్ బ్రౌజర్ డస్ నాట్ సపోర్ట్ ఐఫ్రేమ్స్ అనే మెసేజ్ డిస్ప్లే అవ్వడానికి ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ వేశారు. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఈ ఇమేజ్ ఓకేనా డిస్ప్లే అవ్వకపోతే దానికి రీప్లేస్గా ఉన్న టెక్స్ట్ అయితే ఇది. అర్థమైంది కదా? సో దీన్ని మనం చేసాము. ఇప్పుడు దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ ప్రోగ్రాము ఇది. దీన్ని మనం రన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో చూద్దాం. ఐఫ్రేమ్, రైట్, ఐఫ్రేమ్ చూసారా? ఐఫ్రేమ్ ఈ బ్రౌజర్లోనే ఇంకొక బ్రౌజర్ ఉన్నదేమో అన్నట్లు కనపడుతూ ఉంటుంది. ఓకేనా, దానికి స్క్రాల్ బార్ వచ్చింది. అంటే దీనికి మనం విడ్త్ ఇలాంటి ఏమి సెట్ చేయడం ఏమి ఉండదు. ఓకేనా, ఇది ఒక బ్రౌజరు. ఇందులో మనం చూడండి లాస్ట్లో నేను ఏదో లింక్ పెట్టినట్టున్నాను కదా, దీని మీద క్లిక్ చేస్తే ఓకేనా మళ్ళీ ఇంకోటి ఓపెన్ అవుతుంది. సో అర్థమవుతుందా? అంటే వితిందా అట్లా వెళ్ళిపోతుంది, కానీ ఏమీ ఇంతకుముందులాగా అట్లా డిస్టర్బెన్సెస్గా ఏమీ ఉండదు. క్లియరా? సో ఈ విధంగా మనం ఐఫ్రేమ్ ఎంబెడ్ చేస్తాం అనమాట. అంటే ఇందులో చూడండి ఎలా ఉందంటే ఈ యాక్చువల్ వెబ్ బ్రౌజర్ ఏమో ఇది, మన డాక్యుమెంట్ ఇది ఏది iframe.html. ఇందులోనే ఇది పెట్టినట్టుగా లేదు, యాక్చువల్గా అక్కడ ఏదో డిస్ప్లే అవుతున్నట్లుగా ఉంది, కానీ మనం పెట్టినట్లుగా ఏమీ కనిపించట్లేదు. సో ఐఫ్రేమ్ యొక్క ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేస్తే కనుక అలా ఉంటుంది. క్లియరా? సో ఐఫ్రేమ్ గురించి మనం మాట్లాడాము. మనం ఏమి ఆవ్ చేసాం ఈరోజు? ఫ్రేమ్స్ కాన్సెప్ట్ అనే దాన్ని ఆవ్ చేసేసాం. నెక్స్ట్ మనం ఫామ్స్ గురించి మనం మాట్లాడబోతున్నాం. తర్వాత క్లాస్లో ఇవి ఫామ్స్ డిస్కస్ చేద్దాము. రైట్, మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం ఏది రాదు. ఓకేనా, యూనిట్ ఫస్ట్ అనేది ఓకేనా నెక్స్ట్ క్లాస్లో మ్యాక్సిమం ఆవ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, ఎనీ డౌట్స్? కమెంట్ ఆన్ కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్.